మంత్రివర్గ విస్తరణ అంటేనే పరిపాలన సులభతరం చేయడానికి బాధ్యతలను పలువురికి అప్పగించడం. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ ఇప్పటి వరకు జరగలేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆలస్యంగా అధికారం చేపట్టిన సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను పూర్తి చేశారు. మన తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు పూర్తి స్థాయి విస్తరణ జరగలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. ఈ డిసెంబర్ 7వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంగా వరుసగా ఏదో ఒక సాకులు చెప్తూ పార్టీ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు వాయిదా వేసుకుంటూ వస్తుంది. తొలుతేమో నామినేట్ పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పార్టీ ఆ తర్వాత నాయకత్వం క్యాబినెట్ విస్తరణకు మాత్రం ఏడాది నుంచి అనుమతి ఇవ్వలేదు. ఒకసారి హర్యానా కాశ్మీర్ ఎన్నికలని వాయిదా వేసింది, ఇంకోసారి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అంటూ వాయిదా చేస్తూ వచ్చింది, ఇంకోసారి కుల గణన అంటూ వాయిదా పడ్డాయి. అన్ని శకునాలు దాటాయి అనుకుంటున్న ఈ తరుణంలో ఇప్పుడు స్థానిక ఎన్నికల సాకు మోకాలడ్డుతుంది. ఏంటి అన్న సందేహంలో ఆశావాహులంతా ఉన్నారు. 11 మందితో ప్రస్తుత క్యాబినెట్ ఉంది. కొత్తగా క్యాబినెట్ లో చేరేందుకు మరో 6 ఛాన్స్ ఉంది. దీంతో ఎలాగైనా మంత్రిగా చోటు దక్కించుకోవాలని ఆశావాహులు అందరూ వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీకి కొత్త సారథి రాకతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దల ముందు మంత్రివర్గ విస్తరణ అంశం లేవనెత్తిన వాళ్ళు నిన్న మొన్నటి వరకు మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో కుల గణనలో బిజీగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ స్థానిక ఎన్నికల తర్వాత విస్తరణ జరపాలని, ఇప్పుడు విస్తరణ జరిగితే పదవి దక్కని వారి ద్వారా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించవచ్చని యోచిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మంత్రివర్గ విస్తరణ తర్వాతే స్థానిక ఎన్నికల జరపాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలా అయితేనే మంచి రిజల్ట్ ఉంటుందని ఆయన భావిస్తున్నారు. తన క్యాబినెట్ లో రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి లేదా రామ్మోహన్ రెడ్డి రేసులో ఉండగా ఒక్కరికే మాత్రం అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోదరులు మరియు వెడమ బొజ్జ, ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ లో సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేర్లు వినిపిస్తుంది. నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే గిరిజన సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో అధిష్టానం కటాక్షం ఎవరికి దక్కుతుందోనన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు తీర్కంటగా మారింది.